అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి తెలుసు వాటర్ బాటిలే కాదు, ఏదైనా జ్యూస్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో, వాటిని ఇలా ఫస్ట్గా కొంచెం హోల్స్ వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, నేను ఆల్రెడీ ఒక స్పూన్ సాల్ట్ వేసాను, ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఏదైనా సోప్ నీళ్ళు తురుముకొని ఇలా బాటిల్ వేసేసుకొని వాటర్ నింపేయండి. ఇలా నింపేసి ఇప్పుడు మన డబ్ల్యూసీ ఉంటుంది కదా, అంటే వాష్రూమ్లో ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ బాక్స్లో వేసి ఈ బాటిల్ని తీసుకొని వేసేయాలన్నమాట. ఈ వాటర్ని ఇలా ఇలా వీక్లీ వన్స్ మార్చుకుంటూ ఉంటే వాష్రూమ్ అనేది ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. స్మెల్ కూడా రాదు, బాగా ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో సోపు, సాల్ట్, బేకింగ్ సోడా ఉంది కదా, వాటి వల్ల ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లాష్ కొట్టినప్పుడు ఇలా సువాసనగా వస్తుంది, ప్లస్ స్మెల్ కూడా రాకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా చేసి చూడండి. దీంట్లో బేకింగ్ సోడా, సోపు, సాల్ట్ యాడ్ చేసి పైన హోల్స్ వేసాను. ఏ సోప్ అయినా పర్లేదు,